channel. Okay? Yes, thank you. అందరికీ నమస్కారం. అండ్ సారీ కొంచెం లేట్ అయింది అండ్ నాకు తెలుగు కొంచెమే వస్తుంది, సో అడ్జస్ట్ చేసుకోండి. సో ఈ సినిమా టైటిల్ శిఖండి అంటే వారు చెప్పారు నెగటివ్ అని. సో అందరికీ ఇదే థాట్ వచ్చింది, నాకు కూడా. ఫస్ట్ దయా గారు గురు గారు చెప్పారు నాకు శిఖండి అనేసి. సో నేను చెప్పాను సార్ మీరు నా చూపారా అంతా. సో ఎందుకంటే నేను కన్నడలో యూజువలీ లీడ్ రోల్స్ హీరోయిన్గా గ్లామర్గా చేస్తున్నాను. సో అందుకే ఈ రోల్ నాకు సెట్ అవుతుందా అని నాకే సెకండ్ థాట్ వచ్చింది. సో లేటర్ వారందరూ నాకు కొంచెం క్లిప్పింగ్స్ ఆర్ ఏఐ వాళ్ళ చూపేస్తారు. సో నాకు చాలా చాలా ఇష్టమైంది. అండ్ మనం మోషన్ పోస్టర్ కన్నడలో కూడా లాంచ్ చేసాం. సో చాలా రెస్పాన్స్ వచ్చాయి. అండ్ నాకు ఫస్ట్ నేను థ్యాంక్స్ చెప్పాలి ప్రవీణ్ గారికి, గురు గారికి, దయా గారికి. థ్యాంక్ యూ సో మచ్ నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చిన దానికి. అండ్ అందరికీ ఒక టీజర్ ఇష్టమైందా? థ్యాంక్ యూ. సో మనకు కూడా ఇలాంటి పాజిటివ్ థాట్స్ వచ్చినాయి అండ్ పాజిటివ్ వైబ్స్ ఫ్రమ్ ద బిగినింగ్ వచ్చింది. సో ఇలాగే మన టీమ్ని సపోర్ట్ చేయండి అని అడుగుతున్నాను. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. మై నేమ్ ఈస్ నీతు అనజాక్షి. Just now we saw the Shikhandi teaser. It came out really good. So whatever the Guru sir explained, so it came into like 100%. So I'm so proud of like being in the Shikhandi movie. I'm so thankful to each team, each and everyone. Thank you so much. అందరికీ నమస్కారము. నా పేరు చాందిని అని, నాది బళ్ళారి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఫస్ట్ మూవీ ఇది చేసింది, ఇది శిఖండి మూవీ అని. నన్ను గుర్తించి మన పోలా ప్రవీణ్ సారు, మన గురుమూర్తి సార్ డైరెక్టర్ అయిన వాళ్ళు నాకు ఫస్ట్ అవకాశం ఇచ్చినారు. వాళ్ళకి ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను థ్యాంక్స్ చెప్పుకోవాలి. వాళ్ళకి గురుమూర్తి సార్కి, వాళ్ళు ప్రవీణ్ సార్కి ఫస్ట్ థ్యాంక్స్ చెప్పుకోనల్లా. శిఖండి అంటే నాకే తెలియదు, నేను అంతగా చదువుకోలేదు. నేను 4th క్లాస్ ఏం చదువుకున్నాను. మామూలు సోషల్ వీడియోలు తీసుకొని ఇన్స్టాగ్రామ్ వీడియో అది ఇది చేసుకొని ఎదిగినాను. శిఖండి అంటే మహాభారతంది ఇది కథ. నాకే తెలియదు, నేను ఎక్కువ చదువుకోలేదు. శిఖండి అంటే కినా మహాభారతంది దీంట్లో నా భగవద్గీతలోనే ఉంటుంది. నేను చదువుకోలేదు కనుక నేను చదువుకోలేదు. సార్ పిల్లి పంపించి ఒకరోజు శిఖండి అని సినిమా అంటే, ఎందుకంటే శిఖండి అని ఒక మూవీ తీస్తున్నామా దీంట్లో యాక్ట్ చేస్తారా అని గురుమూర్తి సార్ వాళ్ళు పిలిచి నాకు చెప్పినప్పుడు నాకు ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఎన్నో పేర్లతో పిలిచినారు. శిఖండి, కొజ్జ, చెక్క, ఏమేమో వేరే వేరే పేర్లతో పిలిచినారు. ఈసారిగానే మళ్ళీ శిఖండి అని పిలుస్తారు కదా అని చాలా బాధపడినాను. ఇది మహాభారతం కథ. గురుమూర్తి సార్ కానీ మళ్ళీ పోలా ప్రవీణ్ సారు మహాభారతం కథ నాకే తెలియదు. నేను ఒక ట్రాన్స్జెండర్ పుట్టి పెరిగినా కానీ నాకే తెలియదు దీని కథ గురించి. నాకు ఈ సారోలు పిలిచి పంపించి ఇది దీని కథ గురించి చెప్పినప్పుడు అప్పుడు తెలుసుకున్నాను శిఖండి అంటే మహాభారతం కథ అని. అప్పుడు నాకు చాలా సంతోషమైంది, దీంట్లో నేను యాక్ట్ చేస్తాను సార్ అని. మళ్ళీ వాళ్ళు నాకు దీంట్లో అవకాశం ఇచ్చిన కోసం ఫస్ట్ థ్యాంక్స్ మరి ఒకసారి చెప్పుకుంటున్నాను. ఈ 2 మాటలు మాట్లాడే అవకాశం ఇచ్చినందుకు మరొకసారి. నా మాతృభాష తెలుగులో మాట్లాడి దాదాపు 12 సంవత్సరాలు అవుతుంది. సో 2014లో ఆర్జీవి గారి ఐస్ క్రీమ్ అనే సినిమాతో నా సంగీత దర్శకత్వ కెరియర్ స్టార్ట్ అయింది. ఆ తర్వాత డెస్టినీ నన్ను కర్ణాటకకి తీసుకెళ్ళింది. అక్కడ ఆల్మోస్ట్ 15-17 సినిమాలు చేశాను. లాస్ట్ ఇయర్ వినోద్ ప్రభాకర్ గారిది మాధవి అనే సినిమాతో 50 days కూడా ఆ సినిమా ఆడడం జరిగింది, పెద్ద సక్సెస్ అయింది. సో ఇప్పుడు శిఖండి అనే సినిమా చేస్తున్నాను. ఈ సినిమాకి ఫస్ట్ రీ రికార్డింగ్ వరకే అనుకోవడం జరిగింది. బట్ కథ, దానికి ఉన్న స్పాన్, దాంట్లో ఉన్న వేరియేషన్స్ చూసి కొన్ని స్పెషల్ సాంగ్స్, లవ్ సాంగ్స్ ఇవన్నీ యాడ్ చేయడం జరిగింది. చాలా అద్భుతంగా సినిమా వచ్చింది. రీ రికార్డింగ్ కూడా చాలా బాగా వచ్చింది. నాతో పాటు మంజు కవి ఆయన కంపోజర్ కూడా చేశారు. సో నాకు ఈ అవకాశం వచ్చిన పోలా ప్రవీణ్ గారికి అండ్ గురుమూర్తి గారికి, టీం అందరికీ చాలా సంతోషం. మన తెలుగులో ఒక సామెత ఉంది, ఇంట గెలిచి రచ్చ గెలిచాలంటారు. బట్ రచ్చ గెలుస్తున్నాను, ఇంట కూడా గెలవాలని దానికి మీ అందరూ ఆశీర్వాదాలు కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. ఎల్లరిಗೂ నమస్కారం. అందరికీ నమస్కారం. ఇది నా ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ తెలుగు ప్రెస్ మీట్. సో
తెలుగులో మాట్లాడడానికి ట్రై చేస్తున్నాను. ఏమైనా మిస్టేక్ అయితే మిస్టేక్ ఏమైనా కాదు, అంతా మిస్టేక్స్ ఉంటాయి. తెలుసు నువ్వు ఇలా నక్కితే ఇంకా నర్వస్ అయిపోతున్నాను. సో ముందు మా సినిమా టీజర్ రిలీజ్ ఫంక్షన్కి, ప్రెస్ మీట్కి వచ్చిన మీడియా ఫ్రెండ్స్ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. సెకండ్ డే మూవీ మన టీం చిన్న టీం, ఇది పెద్ద స్టార్ కాస్ట్ లేదు ఇక్కడ, కానీ చాలా ప్యాషనెట్ టీం, చాలా ప్రేమతో కష్టపడి ఒక మంచి సినిమా, మంచి ఒక ఎక్స్పీరియన్స్ ఇవ్వాలనుకుంటూ ఈ సినిమాని తయారు చేశాం. సో దయచేసి మీ వల్ల మనకి సపోర్ట్ కావాలి. సో దయచేసి సపోర్ట్ చేయండి. అండ్ మా ప్రొడ్యూసర్, డైరెక్టర్, అంతా టీమ్, టెక్నీషియన్స్ అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. మాట్లాడేది అందరికీ వన్స్ అగైన్ ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను. ఇక్కడ ఒక వెరీ కోఇన్సిడెంట్ ఏంటంటే, నిన్ననే ఒక వర్ధమాన హీరోకి బైలింగ్వెల్ కన్నడ తెలుగు సినిమా కన్ఫర్మ్ అయింది. నాకు కోఇన్సిడెంటల్గా ఉంది. కన్నడ యాక్టర్స్తో ఈరోజు డయాస్ పంచుకుంటున్నాను. ఏమో కన్నడలో కూడా భవిష్యత్తు ఉందేమో, ప్రశ్నార్థకంగా ఉంది. థ్యాంక్ యూ. అండ్ నాకు సోదర సమానులైన అర్జున్, మ్యూజిక్ డైరెక్టర్ అర్జున్ గారి కుమారుడు ప్రద్యోతన్, అక్కడ ఆల్రెడీ కన్నడ మ్యూజిక్ స్టార్. అతను ఎంతో భవిష్యత్తు ఉంది తనకి, చాలా అద్భుతమైన కంపోజిషన్స్ చేస్తాడు. ఈ సినిమా కూడా వర్క్ చేస్తున్నాడు. ఆల్ ది బెస్ట్ నాన్న. వన్స్ అగైన్ ఎంటైర్ టీమ్కి, నన్ను పిలిచిన మా రాధాభయ్యకి అందరికీ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇందాక ఆల్రెడీ మాట్లాడేశాను కాబట్టి 3 ముక్కల్లో చెప్తాను. ఎవరైనా సరే వాళ్ళ పేరు చెప్పి ఆ తర్వాత మాట్లాడమని చెప్పారు ఇందాక. 3 ముక్కల్లో నన్ను గురించి చెప్పాలంటే, ఒక ఐడియా మీ జీవితాన్ని మార్చేస్తుంది. తీయని వేడుక చేసుకుందాం, వినండి ఉల్లాసంగా, ఉత్సాహంగా. ప్రపంచవ్యాప్తంగా సూపర్ హిట్ అయినటువంటి ఈ 3 ట్యాగ్ లైన్స్ నేను రాయటం వలన అందరూ అభిమానంతో ట్యాగ్ లైన్ కింగ్ డాక్టర్ ఆలపాటి గారు అనడం. అందుకని మీ ముందు నిలబడి ఇవాళ ఈ అంత అద్భుతమైనటువంటి కార్యక్రమంలో మాట్లాడడం నాకు చాలా సంతోషంగా ఉంది. సతీమణి లక్ష్మీ సమేతంగా ఉన్నటువంటి పోలా ప్రవీణ్ కుమార్ గారికి ఎంతటి సుదీర్ఘ ప్రయాణానికైనా కావలసింది మొట్టమొదటి గట్టి అడుగు అని ఒక సామెత ఉంది. అటువంటి మొట్టమొదటి గట్టి అడుగు వాళ్ళ పడింది. ఇంకా ఎన్నెన్నో అడుగులు వేయాలి, ముందడుగులు వేయాలి, పై అడుగులు వేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇక్కడికి విచ్చేసినటువంటి మిత్రులందరికీ, పాత్రికేయ మిత్రులందరికీ, యూనిట్ సభ్యులందరికీ నా శుభకామనలు తెలుపుతూ సెలవు. సే లవ్. ప్రేమతో మీ ఆలపాటి. లేడీస్ ఫస్ట్ అంటారు. ఇప్పుడు మీరు మాట్లాడండి, నాకు ఇచ్చేస్తారు మైక్. అందరికీ నమస్తే అండి. నమస్తే హైదరాబాద్. ఫస్ట్ అండ్ అవుట్మోస్ట్ మా ఫాదర్ క్లోజ్ ఫ్రెండ్ డాక్టర్ అలపాటి లక్ష్మీనారాయణ సార్. వాళ్ళ ఫుల్ పేరు చెప్తే ఎవరికి తెలియదు. ట్యాగ్ లైన్ కింగ్ డాక్టర్ అలపాటి గారు అంటేనే గుర్తుపడతారు. ఇది ట్రూ. మా ఎన్నో ఏళ్ళు, 15 ఏళ్ళు పైన అయింది మేము కలిసి. బట్ ఈ మూవీ వల్ల, అంటే మాట్లాడుతుంటే ఇదొక అవకాశం వచ్చింది. నేను గుర్తు చేసుకుని, సార్ మీరు రావాలి కంపల్సరీ అంటే వాళ్ళు వచ్చినారు. చాలా థ్యాంక్స్ సార్. థ్యాంక్ యూ సార్. మాకు సార్ ఇట్స్ అవర్ ప్రివిలేజ్ మీరున్నారు ఇక్కడ. అండ్ మీ అందరికీ ఒకే రిక్వెస్ట్ చేస్తున్నాను. ఇది నాకు ఎన్నో స్టోరీస్ చెప్పారనమాట. చాలామంది డైరెక్టర్స్ వచ్చారు, ఆ స్టోరీ రైటర్స్ వచ్చి నాకు అంతా ఎక్స్ప్లెయిన్ చేశారు ఇట్లానే. బట్ ఏమో టచ్ కాలేదు. వెన్ ఇట్ కమ్స్ టు గురుమూర్తి, ఆయన ఫిజికల్లీ ఛాలెంజ్ పర్సన్. బట్ వాళ్ళు ఒక మంచి మూవీ తీయాలా అని చెప్పి వాళ్ళు ప్రొడ్యూసర్ పుడుతుండ్రే. బట్ నాకు ఎప్పుడు కథ చెప్పినప్పుడు నాకేమో టచ్ అయ్యాయి. ఓకే, ఇది ఏం గురించి, ఎందుకు చేయాలా ఇది అని. నాకు యూజువల్గా ఏమన్నా మెసేజ్ ఓరియంటెడ్ మూవీ చేయాలని చాలా ఇష్టం ఉండేది. బట్ ఈజీ వే ఆఫ్ అప్రోచింగ్ పబ్లిక్ అంటే మెసేజ్ త్రూ సినిమా ఆర్ మీడియా. సో ఒక సినిమా తీస్తామన్నప్పుడు గురుమూర్తి స్టోరీ చెప్పాడు, చాలా బాగుండే. సో ఈ స్టోరీలో, శిఖండి మూవీలో కామెడీ ఎలిమెంట్స్ ఉంది, సస్పెన్స్ ఉంది, హారర్ ఉంది, అండ్ వండర్ఫుల్ మెసేజ్ ఓరియంటెడ్ మూవీ శిఖండి. తప్పకుండా అందరూ చూడాలి, అందరికీ చెప్పాలి, మీ వాళ్ళకి చూడమని. మీరు సపోర్ట్ చేయాల్సినది మీడియా కానీ, యూట్యూబర్స్, ప్రెస్ వాళ్ళు, మీ ఆశీర్వాదం కావాలా, మీ సపోర్ట్ కావాలా.
మళ్ళీ ఈ మూవీ వచ్చి టెక్నీషియన్స్ కానీ నేను ప్రద్యోతన్ సార్కి, మళ్ళీ డ్యాన్స్ మాస్టర్, ఫైట్ మాస్టర్, వాళ్ళ పేర్లు అన్నీ ఉన్నాయి, ఒకటి పేరు చెప్తే లేట్ అవుతుంది. అందరికీ నా సిన్సియర్ థ్యాంక్స్. చాలా బాగా చేశారు, చాలా బాగా సపోర్ట్ చేశారు. ఎప్పుడో మధ్యలో లేట్ అయితే కూడా వాళ్ళు అడ్జస్ట్ చేసుకొని మాకు అనుకూలంగా చాలా సపోర్ట్ చేశారు. మళ్ళీ మా యాక్టర్స్ చెప్పాలంటే ఒక ఫ్యామిలీ మాదిరి మేము ఇదైపోయినాము. ఒక అన్నిసార్లు కలిసినాము. ఒక్కొక్క షూట్కి నేను కూర్చుంటుండే వాళ్ళ జట్లోనే. అందరూ అంత బాగా కోఆపరేట్ చేసినారు. స్టార్టింగ్ చెప్పాల్స్తే యువరాజ్ గౌడ అప్కమింగ్ హీరో. ఈ ఫిలింలో ఫస్ట్ ఆయన ఒక మంచి ఆపర్చునిటీకి వస్తుంది చూస్తుండే. సరే అని చెప్పి ఆయన ఫస్ట్ మొట్టమొదలు ఆయన పంపించారు, ఆయన సెలెక్ట్ చేశాను. మళ్ళీ క్యాటీ అని హీరోయిన్, వాళ్ళు కూడా మిస్ మంగళూరు అనమాట తను. సో వాళ్ళని సెలెక్ట్ చేశాము. ఇట్లా నిఖిత, నీతు వనజాక్షి, చాందిని, మళ్ళీ వాళ్ళ హీరోయిన్ ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళందరినీ అట్లా అందరూ ఒక్కొక్కరిని అందరికీ ఆపర్చునిటీ ఇస్తామంట. మళ్ళీ లోకల్ టాలెంట్ ఎంకరేజ్ చేస్తామనే లెక్కలో వీళ్ళు ఈ మూవీ తీస్తామన్నమాట. మళ్ళీ మాకి నిఖిల్ సార్, బిగ్ బాస్ విన్నర్, ఆయన ఎంత కార్డియల్గా ఉన్నాడంటే మీరు జస్ట్ అందరితో మిక్స్ అయిపోతారు. ఆయన అంత క్లోజ్ ఉన్నారు. ఆల్మోస్ట్ మీ కొడుకులాగా అని చెప్పి ఎప్పుడు చెప్తే అప్పుడు ఎప్పుడూ లేట్ చేసేది కానీ అట్లా ఏమీ చేయలేదు. యా టైం చెప్తే ఆ టైం ఉంటుంది. ఇప్పుడు 10 నిమిషాలు లేట్ అయింది అనుకోండి. ఇంకా కమింగ్ టు దీపక్ శెట్టి సార్, ఆల్ ద వే మంగళూరు నుంచి వచ్చినారు వాళ్ళు ఈ టీజర్ చూసేకి. వాళ్ళకి సస్పెన్స్లో పెట్టింటే నిజంగా చెప్పాలంటే మీ చేతిలోనే మేము చూసిండేది. నేను చూశాను అప్పుడప్పుడు ఏం కావాలనేది చెప్తుంటే. వితౌట్ మ్యూజిక్ ఏమీ బాగుండదు. అది ప్రద్యోతన్ సార్కి నాకు స్పెషల్ థ్యాంక్స్. కరెక్ట్, దానికి ఏమంటారు లైఫ్ ఇచ్చినారు ఈ టీజర్ కానీ మోషన్ పోస్టర్ కానీ. ఇంకా మన సంకేత్ అని చూసేకి విలన్గా ఉన్నాడు, బట్ చాలా మంచి ఆయన. చాలా ఫిలింలో కూడా రెండో క్యారెక్టర్, ఫస్ట్ రఫ్గా ఉంటాడు, ఆమెట మంచోడు అవుతాడు. అట్లా అదంతా మీరు ఫిలింలో చూడాలి. చాలా డిఫరెంట్ మూవీ అండి. మీరు డెఫినెట్గా మీరే చెప్తారు, చూస్తే చెప్తారు. మీరు మళ్ళీ నన్ను ఇక్కడికి పిలిపియాలి, ఇక పార్ట్ 2 చేసే అట్లా అవకాశం ఇవ్వాలంటే మీ ప్రమోషన్ చాలా ఇంపార్టెంట్. ఓకే, ఇంకా కమింగ్ టు ఆనంద్, మన కామెడియన్స్ ఉన్నారు, ఆనంద్, ఉమేష్, వీళ్ళంతా అప్కమింగ్ ఆర్టిస్ట్ అనమాట. బట్ రీల్స్ చేస్తుంటారు, నేను చూస్తుంటాను అప్పుడప్పుడు. సో ఒక్కొక్కరిని వేసుకున్నాం అనమాట. ఇప్పుడు ఎలాంటి 2 నిమిషాల్లో మాట్లాడాలి కదా, లేకపోతే ఇంకా ఆమెట మీరు ఎవరు చిక్కరు నాకు. ఆమెట ఫిలిందే ఇంకా ఆడ మంగళూరులో చేయాలనుకుంటున్నాం, మైసూర్లో చేయాలనుకుంటున్నాము. అందుకు ఇంకా ఈడ మాకి బెంగళూరులో చేసాం మోషన్ పోస్టర్, ఇక్కడ టీజర్ రిలీజ్ చేసాము. ట్రైలరు, సాంగ్స్ అంతా ఇంకొక దగ్గర అనుకుంటున్నాం. అన్ని ప్లేసెస్ చేయాలి కదా. అందుకు మీరు అందరూ సపోర్ట్ చేయాలని కోరుతూ నా 2 మాటలు ముగిస్తాను. థ్యాంక్ యూ. ఫస్ట్ నమస్కారం అందరికీ, ఇక్కడ వచ్చిన వాళ్ళకి అందరికీ. ఇంకా 1 మినిట్ మాట్లాడి ఇచ్చేస్తారంటే ఉండే స్టోరీ అంతా ఆయనే చెప్పేశారు. సో నాకేం మిగలలేదు ఇంక చెప్పేదానికి. ఏమంటే యాక్చువల్గా నేను ఎప్పుడూ షూటింగ్ చూసింది లేదు. ఈయనతో పాటు వెళ్ళాను అనమాట షూటింగ్కి. వెళ్తే చూస్తేనే ఎంత కష్టం ఉందంటే, ఒక పిక్చర్ ఇట్లా చూసి బాగాలేదని ఒక సెకండ్లో చెప్పేస్తాం. దయచేసి ఎవరు ఇంక ముందు అలా చెప్పొద్దండి ప్లీజ్. ఎంత దాని వెనుక ఎంత కష్టం ఉంటుంది అనేసి అది చూసిన తర్వాతే నాకు అర్థమైంది. సో ఎప్పుడు నేను కూడా అట్లా అనింటే ఐఎమ్ వెరీ సారీ ఫర్ దాట్. చెప్పాలంటే ఏమంటే షూటింగ్కి వెళ్ళాను, అస్సలు నాకు బోర్ అవుతుందేమో, ఎలా టైంపాస్ చేయాలి అనుకుంటే అస్సలు బోర్ కొట్టలేదు. అందరూ ఎట్లా అంటే సొంత ఫ్యామిలీ, అంటే బ్రదర్స్, సిస్టర్స్ ఇట్లా ఉన్నారనమాట అందరూ, నా కూతండ్రిలాగా అంతా. సో అస్సలు టైం అయ్యేదే గుర్తుకాలేదు. చాలా ఖుషి అనిపించింది. ఇంకా మూవీ అయిపోతుంది షూటింగ్ అంటే చాలా ఏడుపు వచ్చేసింది. యూజువల్లీ ఫ్యామిలీ మెంబర్స్ని మిస్ చేస్తే ఏడుపు వస్తుంది, కానీ వీళ్ళంతా ఫ్యామిలీలో కలిసిపోయారు కాబట్టి చాలా ఏడుపు వచ్చింది నాకు ఆ రోజు అయితే. ఇంకేమంటే
ఇంకా మళ్ళీ మళ్ళీ కలియాలంటే ఇంకో పిక్చర్ తీయచ్చులేండి. అదొక గుడ్ ఆప్షన్ యాక్చువల్గా. ఏమంటే అది కాకుండా మూవీ తీసేటప్పుడు కొన్ని మిరాకిల్స్ జరిగినాయి. అది అలా జరిగిన దానికి ఏమనుకున్నాం, దేవుడి ఆశీర్వాదం మా మీద ఉందని చాలా సంతోషమైంది. ఏమంటే అది ఇక్కడ రివీల్ చేయాలనుకుంటున్నాను కొంచెము. ఒకటి, ఎప్పుడు రెయిన్ రావాలనుకొని అక్కడ ట్యాంకర్ అని తెప్పించి రెడీ చేసి పెట్టిండ్రి. షూటింగ్ చేసేటప్పుడు ఇంకేం అది రెయిన్ వచ్చేలాగా అది వాటర్ అంతా స్ప్రే చేయాలనుకుంటే ఎప్పుడు వాళ్ళు వస్తారో ఫీల్డ్కి చేసేదానికి కెమెరా ముందుకి, అప్పుడు సడన్గా రెయిన్ వచ్చేది. ఆ షూటింగ్ అయితేనే సడన్గా రెయిన్ స్టాప్ అయిపోయేది. అట్లా 4-5 టైమ్స్ జరిగింది. ఒక సాంగ్ ఉండింది, ఆ సాంగ్కి ఎప్పుడెప్పుడు కావాలో అప్పుడంతా ఇలానే జరిగింది. సో వీ ఫీల్ దట్ వీఆర్ బ్లెస్డ్. సో థ్యాంక్ యూ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఫర్ అటెండింగ్ దిస్ ప్రోగ్రామ్. Thank you media people, YouTubers and each and every person in this hall. Thank you. ట్యాంకర్లోకి డబ్బులు ఇవ్వాల్సి వచ్చిందండి. వారేమో వచ్చింది, బట్ ట్యాంకర్లకి అంతా అడ్వాన్స్ ఇచ్చి డబ్బులు ఇచ్చి పిచ్చింటిమే. సో వాళ్ళకి ఇచ్చాము, దాంట్లో అది కలిపేసామన్నమాట. కరెక్ట్, అది క్వశ్చన్ ఉంటుంది ఏమై ట్యాంకర్లు, అందుకే క్లారిఫై చేశాను. థ్యాంక్ యూ అండి. తప్పకుండా ఈ మూవీ చూడాలని కోరుకుంటున్నాను. మీ అందరి బ్లెస్సింగ్స్తో పాటు ఈ మూవీ సక్సెస్ఫుల్గా రీచ్ అవ్వాలి అందరికీ అనేసి కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ సో మచ్. హాయ్, అందరికీ నమస్కార. నా పేరు ఖ్యాతి. ఇది నా మొదటి సినిమా. మరియు ఇక్కడికి వచ్చినందుకు నేను చాలా సంతోషంగా ఉన్నాను. అందరూ మీడియా వారికి కూడా థ్యాంక్ యూ సో మచ్. So this is my first time visit to Hyderabad and it's my first time speaking in Telugu. I've learnt a bit. So if there's any mistake, please forgive me. So I'm from Karnataka, Mangalore. ನಾನು ಕನ್ನಡದ ಹುಡುಗಿ. ಸೊ ನನಗೆ ಅವಕಾಶ ಕೊಟ್ಟ ನಮ್ಮ ಪ್ರೊಡ್ಯೂಸರ್ ಸರ್ ಪೋಲಾ ಪ್ರವೀಣ್ ಸರ್ ಹಾಗೂ ಮ್ಯಾಮ್ ಮತ್ತು ನಮ್ಮ ಗುರುಮೂರ್ತಿ ಸರ್, ದಯಾ ಸರ್ ಎಲ್ರಿಗೂ ತುಂಬಾ ಥ್ಯಾಂಕ್ ಯು. ಸೊ ಐ ಹೋಪ್ ನೀವೆಲ್ಲರೂ ನಮ್ಮ ಟೀಸರ್ ನೋಡಿ ನಿಮಗೆ ಇಷ್ಟ ಆಗಿದೆ ಅಂತ ನಾನು ಅಂದ್ಕೊಳ್ತೀನಿ. ಸೊ ಯಾ, ಇನ್ ದಿಸ್ ಮೂವಿ ಐ ಆಮ್ ಪ್ಲೇಯಿಂಗ್ ಅ ಲೀಡ್ ರೋಲ್ ಆ್ಯಂಡ್ so the role is her name is Sangeeta and she's a doctor. So she wants to build a hospital. It's her dream. Giving them a little thing. Yeah. So that they come and watch the movie. So yeah, she her dream is to build a hospital. So in this process, what are the hurdles? What are the hurdles and what are the problems they face and how they overcome and how this gets related and connected to the yeah, exactly, powerful character of Mahabharata, that is Shikandi. So this is the story about. I hope I didn't give up the story. So yeah, the motion poster we released, last month. We got great response. Even for the teaser, I think we will get great response too. I hope you all have enjoyed watching. So yeah, thank you so much. Andiriku ధన్యవాదాలు. Thank you. హాయ్, అందరికీ నమస్కారం. నా పేరు ఆనంద్ గారండి. నేను ఈ సినిమాలో ఒక ఫన్నీ క్యారెక్టర్ చేశానండి. డైరెక్టర్ గారు నాకు ఈ కథ చెప్పినప్పుడు చాలా అంటే చాలా బాగా నచ్చిందండి. ఎందుకంటే ఈ కథలోని ఒక మంచి మెసేజ్ ఉంది. ఈ సినిమా చూసిన ప్రతి ఒక్క ఆడియన్ మహాభారతం చదివిన వాళ్ళకి మాత్రం మేమేమన్నది అర్థమైపోతుంది, చదవలేని వాళ్ళకి మాత్రం అంటే చదవాలి అనే ఫీలింగ్ వస్తుంది సార్. అంత బాగుంది సార్ ఈ సినిమా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ స్టార్టింగ్ నుంచి ఇంటర్వెల్ దాకా ఎంత బాగా ముడి వేసుకుంటూ వచ్చారో అంత బాగా ముడి విప్పుకుంటూ వచ్చారు సార్. అంటే ఇంటర్వెల్ నుంచి ఎండింగ్ దాకా చాలా చాలా అంటే చాలా చక్కగా తీశారు సార్ సినిమా. నాకు యాక్చువల్లీ ఈ రోజు నేను ఇలా నించుని మాట్లాడగలుగుతున్నానంటే దానికి కారణం మన గురుగారు గురుమూర్తి గారే. అలాగే ఈ ఇండస్ట్రీకి తొలి అడుగు వేసిన ది గ్రేట్ ప్రొడ్యూసర్ సార్ పోలో ప్రవీణ్ కుమార్ గారికి నేను హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తున్నానండి. దయచేసి అందరూ ఈ సినిమా చూడండి, చూసి మమ్మల్ని ఆదరిస్తారని కోరుకుంటున్నానండి. అలాగే వీళ్ళకి తెలుగు రాకపోయినా కూడా వచ్చి ట్రై చేసి మేము మాట్లాడగలుగుతామంటే
దానికి కారణం అంతే ఏం లేదు సార్, తెలుగు వాళ్ళు అంటే గౌరవం, తెలుగు భాష అంటే గౌరవం సార్. థ్యాంక్ యూ సార్. ఇక్కడ వచ్చిన మాధ్యమ మిత్రులకు, పత్రికర్తలకు, ఎలక్ట్రానిక్స్ మీడియాకు అందరికీ నమస్కారం. నా పేరు వి గురుమూర్తి అని, బళ్ళారి నుంచి వచ్చింది నేను. నా ఫస్ట్ మూవీ వచ్చి మారకాస్త్ర అని కన్నడ, తెలుగులో మారణాయుధం అని తీశాను. దాంట్లో నా క్యాస్టింగ్ వచ్చి మాలేశ్వరి యాక్షన్ క్యూన్ వాళ్ళ దగ్గర ఫస్ట్ నాది యాక్షన్ చెప్పినాను. ఇప్పుడు శిఖండి మారణాయుధం సినిమా అయినాక ఏం చేయాలి అన్నప్పుడు చాలా కథ వచ్చాయి నాకు మైండ్లో. శిఖండి మహాభారత గురించి నేను ఎందుకు ఈ టైటిల్ పట్టుకొని జనాలకి ఎందుకు ఈ మెసేజ్ చెప్పకూడదని ఫస్ట్ టైం నేను దీన్ని ఒక 6 months రీసెర్చ్ చేసి మన పూల ప్రవీణ్ కుమార్ సార్ దగ్గర పోయి ఒక లైన్ చెప్తాను, ఇలాగ అని చెప్తాను. ఏమబ్బా నాకు అర్థం కావట్లేదని, అవునా సార్ ఇంకొకసారి వస్తాను మళ్ళీ చెప్తాను, ఏమో డిఫరెంట్గా ఉంది కదా అని. మహాభారతం అంటావు, కలియుగం అంటావు, ఏమో చెప్తున్నావు అని. అవునా సార్ మళ్ళీ ఇంకొకసారి వస్తాను. మూడోసారికి ఫిక్స్ ఏం లేదు సార్, కథ ఎలాగుంటుంది, ఎలాగ ఎండ్ అవుతుంది, ఎలాగ ఇంటర్వల్ అవుతుంది, క్లైమాక్స్ ఎలాగుంటుంది, ఆ 4 స్టైల్లో చెప్పేస్తుంది. ఆయనంతా ఈ కథకి నాకు ఫుల్గా సపోర్ట్గా నిలబడింది మన కో డైరెక్టర్, స్క్రీన్ ప్లే రైటర్ దయశంకర్. నాకు చాలా సపోర్ట్గా ఉండి నాకు చాలా ఈ సినిమా నుంచి మేకింగ్ నుంచి ఉండి ప్రతి ఒక్కటికి నాకు సపోర్ట్గా ఉండి ఒక రైట్ హ్యాండ్గా ఉండి నాకు ఏమంట డైరెక్షన్ డిపార్ట్మెంట్లో మన ఉమేష్ అలాగా చక్కగా జరిగింది షూటింగు. నాకు జన్మమిచ్చిన తల్లిదండ్రులు అయితే నాకు లైఫ్ ఇచ్చిన ప్రవీణ్ కుమార్, లక్ష్మీ మేడం సార్కి నా లైఫ్లో కృతజ్ఞతగా ఉంటాను. ఎందుకంటే శిఖండి అనేది ఇప్పుడు చెప్తున్నాను మీకు, క్లైమాక్స్ మీరు చూస్తే కన్నీళ్ళు తీసుకొని బయటికి రావాలి మీరు. అలాగుంటుంది క్లైమాక్స్లో, ప్రతి ఒక్క రుద్ర తాండవ ఉంటుంది క్లైమాక్స్ అని ఏం చెప్పను. ఇప్పటి వరకు సత్యదేవ్ సార్ కానీ మన సత్యనారాయణ సార్ కానీ చెప్పి శిఖండి ఏమి అంతా మొత్తం తెలిసిపోయింది. ఇప్పుడు నేను దాని గురించే చెప్పి మళ్ళీ మీకు డిస్టర్బ్ చేసకపోను. శిఖండి ఒక్క దైవ స్వరూపి కథ ఇది ఇంతే చెప్పగలను. ఆ దైవ స్వరూపి మహాభారతంలో ఉన్న క్యారెక్టర్స్ ప్రజెంట్ కలియుగంలో మనకి ఎలాగ కనెక్ట్ అవుతుందని మీకు సినిమా చూసినాక మీకు తెలుస్తుంది ఎలా కనెక్ట్ అవుతుంది. దానికి ఇలాగా ఏమో నెక్స్ట్ నేను ఏమైనా మిస్టేక్ చేయాలంటే ఒక భగవద్గీత, రామాయణ, మహాభారత దాన్ని తెలుసుకుంటే నెక్స్ట్ ఏం మిస్టేక్ చేయకూడదు అనేది ప్రతి ఒక్క మనుషులకి తెలుస్తుంది ఈ స్టోరీ. నాకు మళ్ళీ ఇక్కడ కెమెరామెన్గా మైసూరు స్వామి అని దీనికి డిఓపిగా ఉన్నారు. మళ్ళీ ఎడిటర్గా చక్రం సాయి అని, C2C అని పోస్ట్ ప్రొడక్షన్ కంపెనీ వాళ్ళది. నాకు విజయన్స్ స్టూడియో అని రమేష్ సార్ నాకు ఫుల్గా ఈ ఈవెంట్ కానీ ఫుల్ సపోర్ట్గా చేశారు. ఆమె రాధాకృష్ణ సార్ ప్రెస్ మీట్ అరేంజ్మెంట్ చేసి నాకు ఏమేమి కావాలో అంతగా అనుకూలంగా చేసి ఇచ్చారు. చాలా థ్యాంక్ యూ సార్. మళ్ళీ మన అందరికీ నిఖిల్ సార్కి ఇంకొకటి విశేషంగా చెప్పాలంటే నిఖిల్ సార్కి మీరు ఈ సినిమాలో ఏమో చూడాలనుకుంటున్నారో అంతకు మించి ఈ సినిమాలో ఉంటుందని మీరు మాస్గా చూడవచ్చు. చాలా ఒక ఫ్యామిలీ ఎలిమెంట్స్ లాగా మీరు నిఖిల్ సార్ చూడొచ్చు అని చెప్తున్నాను. ఆమె హీరో చాలా ఫస్ట్ అయితే కదా బాగా చేశారు. మన దీపక్ సార్ మీరు ఎవరు చూసి ఇద్దరు ఎవరు చూసి ఆ క్యారెక్టర్ ఆ రేంజ్లో ఉంది వాళ్ళ పర్ఫార్మెన్స్ క్యారెక్టర్ కానీ. ఆమె మన ప్రొడ్యూసర్ కూడా మంచి హీరోని ఫాదర్ క్యారెక్టర్ చేశారు. మళ్ళీ మన ఇంకోటి ఈ సినిమాలోన శిఖండి టు ఎల్లమ్మన రూపంలో జోగతిలాగా మన నిఖిత్, చాందిని ఇంకో టీం చాలా మంది ఉన్నారు. వాళ్ళందరికీ చాలా బాగా చేశారు. అది ఏమనేది మీరందరూ వచ్చి థియేటర్ చూసినాక మీరు చెప్తారు ఏమనేది. ఇక్కడ అవకాశం ఇచ్చిన దానికి మీ అందరికీ థ్యాంక్ యూ సార్. అందరికీ నమస్కారం. ఇక్కడ వచ్చి వాళ్ళ అందరి మీడియా మిత్రులకి అలాగే పెద్దవాళ్ళకి అభివృద్ధికి ధన్యవాదాలు చెప్తున్నాను. థ్యాంక్ యూ సార్ ఫర్ కమింగ్. ఇంకోటి ఏమంటే నా తెలుగు అంతా ఫ్లూయెంట్గా రాదు, ఏమైనా తప్పు అయితే దయచేసి నన్ను క్షమించండి. కానీ నాకు తెలుగు అంటే చాలా ఇష్టం. ఏమైనా తప్పు అయితే దయచేసి నన్ను క్షమించండి. నా పేరు యువరాజ్ గౌడ. ఈ శిఖండి మూవీలో మెయిన్ యాక్టర్గా చేశాను. ఈరోజు నాకు ఈ టీజర్ చూసి చాలా హ్యాపీగా అలాగే గర్వంగా ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే ఇక గురుమూర్తి సార్ స్టార్టింగ్ ఒక స్టోరీ చెప్పినప్పుడు నా ఎక్స్పెక్టేషన్ కొంచెం ఉంది.
ఈరోజు ఈ టీజర్ చూసి ನಾನೇನು ಎಕ್ಸ್ಪೆಕ್ಟೇಷನು ಅದಕ್ಕೆ 100% ಮೇಲೆ ತುಂಬ ಚೆನ್ನಾಗಿ ಬಂದಿದೆ ಟೀಸರು. ತುಂಬಾನೇ ನನಗೆ ಖುಷಿ ಆಗ್ತಿದೆ. ಕಾರಣ ಏನಂದ್ರೆ ಗುರುಮೂರ್ತಿ ಸರ್ ಒಬ್ಬರು ಫಿಸಿಕಲ್ ಡಿಸೇಬಲ್ ಪರ್ಸನ್ ಮತ್ತೆ ಹ್ಯಾಂಡಿಕ್ಯಾಪ್ ಅವರು ಈ ಫಿಲಮ್ನ ಚಾಲೆಂಜ್ ಆಗಿ ತಗೊಂಡು ಈ ಸಿನಿಮಾನ ಇಷ್ಟು ಚೆನ್ನಾಗಿ ಔಟ್ಪುಟ್ ತರಿಸಿದ್ದಾರೆ. ಜನ ತುಂಬಾನೇ ಖುಷಿ ಆಗ್ತಿದೆ. ಮತ್ತೆ ఈ సినిమా ఇంకొకటి ఏమంటే ఈ సినిమాలో ఎవరెవరు పని చేశారో మా డైరెక్షన్ డిపార్ట్మెంట్ కానీ అలాగే టెక్నీషియన్ డిపార్ట్మెంట్ కానీ చాలా అంటే చాలా ఈ ఫిలిం కోసం ఎఫర్ట్ చేశారు. అందరూ ఒకే చెప్తారు, సార్ ఈ స్టోరీలో దమ్ముంది సార్, ఈ సినిమా ఏదో అవుతుంది సార్, అలా మైండ్ సెట్ లో అందరూ పని చేశారు. ఈ రోజు అవుట్డోర్ వచ్చిన కారణం అందరూ మా డైరెక్టర్ సార్, టెక్నీషియన్ డిపార్ట్మెంట్ కాను డైరెక్షన్ డిపార్ట్మెంట్ అందరూ. ఇంకొకటి ఏంటంటే మా డైరెక్టర్ సార్ ఈ సినిమాతో ఎంటర్టైన్మెంట్ కాకుండా ఒక బలమైన విషయం, ఇంపార్టెంట్ విషయం, మహాభారతం ఉన్న విషయంతో చెప్పడం వెళ్తున్నారు. నాకేమంటే మా భారత్ మీద చాలా నమ్మకం ఉంటే, గర్వంగా ఉంటే బయటికి వచ్చి చాలా చెప్పవచ్చు, ఇది మా సినిమారా చూడండి, చాలా అంటే చాలా బాగుంది, మీ అందరూ దయచేసి సపోర్ట్ చేసే సినిమా బాగుంటుంది అని నమ్ముతాం. దయచేసి అందరూ సపోర్ట్ చేయండి. అలాగే నా ఈ సినిమాలో యాక్ట్ చేయడానికి అవకాశం ఇచ్చింది మా గురుమూర్తి సార్కి అలాగే ప్రవీణ్ సార్కి థ్యాంక్స్ చెప్తాను. చిన్న అవుతుంది సార్, ఎలా లవ్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ దిస్ ఆపర్చునిటీ సార్, థ్యాంక్ యూ సార్ గురుమూర్తి సార్. అలాగే మా ಡೈರೆಕ್ಷನ್ ಡಿಪಾರ್ಟ್ಮೆಂಟ್ ದಯಾನ ಉಮೇಶ್ ತುಂಬಾ ಅಂದ್ರೆ ತುಂಬಾ ಎಫರ್ಟ್ ಮಾಡಿ ಸಿನಿಮಾ ತುಂಬಾ ಎಫರ್ಟ್ ಹಾಕಿದ್ದಾರೆ, ಎಸ್ಪೆಷಲಿ ದಯಾನ. అలాగే మా డిఓపి సార్ స్వామి సార్, ఆయన కూడా చాలా ఎఫర్ట్ చేసిన సినిమా కోసం. స్పెషల్ మెంటర్ పర్సన్ మా ప్రదీప్ సార్, ఎలా అంటే ఈ సినిమా బీజం స్కోర్ కొట్టింది మరో శర్మ కొట్టాంగిద్దు సినిమాಗೆ. సార్ థ్యాంక్ యూ సార్, యూ డన్ ఎ బ్యూటిఫుల్ జాబ్. అలాగే ఇంకొకటి ఏమంటే మా అన్నయ్య నిఖిల్ సార్, నాది అన్నది ఒకటే ఊరు మైసూరు. ఏమి కన్నా చెప్తున్నానంటే అన్న అలాగే నాకు చాలా స్వీట్ హార్ట్ పర్సన్, నాకు తమ్ముడు అలాగా ఫీల్ ఇచ్చాడు అన్న. థ్యాంక్ యూ అన్న ఫర్ వాట్ యూ డన్ టు మీ, థ్యాంక్ యూ సో మచ్. అలాగే మా దీపక్ సార్, ప్యాన్ ఇండియా సార్, ఆటో పాటు స్క్రీన్ చేయించుకోవడానికి నాకు అదృష్టం అని చెప్తున్నాను సార్, థ్యాంక్ యూ. అలాగే మా నీತು మేడం, ಲಿಖಿತ ಸ್ವಾಮಿ ಅವರು ತುಂಬಾನೇ ಖುಷಿ ಆಗುತ್ತಾರೆ ಎಲ್ಲ ನಮ್ಮ ಸಿನಿಮಾದಲ್ಲಿ ಮಾಡೋದಕ್ಕೆ. ಮತ್ತೆ ತುಂಬಾ ಜನ ಇದ್ದಾರೆ, ಆನಂದ್, ಉಮೇಶ್ ಸರ್, ಎಲ್ಲರಿಗೂ ಥ್ಯಾಂಕ್ ಯು ಸೋ మచ్. సినిమాನ సపోర్ట్ ಮಾಡಿ, ఆ సినిమా చాలా బాగుంది, సినిమా మంచి కంటెంట్ ఉన్న సినిమా, అందరూ సపోర్ట్ చేస్తే సినిమా ఏమో అవుతుంది. దయచేసి అందరూ సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. ఏమైనా సపోర్ట్ దయచేసి నాకు చూడండి. ఎవరో చెప్పాను మూవీలో, ఈయనేం చెప్పాడు మధ్యలో ఏడిపిస్తామని, టచ్ అవుతుందని, అది నిజంగా అట్లే ఉంది. బట్ ఆ ఎలిమెంట్ చెప్పలేదు. అంటే ఇట్స్ హార్ట్ టచింగ్, ఆ ఫీలింగ్స్ చూపిస్తూ ఉంటాం మూవీలో. ఏమనేది మీరు చూస్తేనే బాగా, నేను చెప్పకూడదు ఇంకా. మళ్ళీ ఇంకోటి, మన సైలెంట్గా ఉంటారు ఆయన, ఎవరు మన కో డైరెక్టర్ దయాశంకర్ అని. పని ఎక్కువ, మాటలు అస్సలే మాట్లాడటం. చాలా థ్యాంక్స్ దయా, ప్రద్యోత్ సార్ అండ్ ಮತ್ತೆ మంజు కవి సార్. ఇంకా అందరి పేర్లు నాకు గుర్తుండదు, అప్పుడప్పుడు నేను రాసుకొని చెప్తుంటాను. ఓకే, ఇంకా ఏమి కవర్ చేయాల్సిందా? ఇంకేం లేదు. ఓకే ఓకే and వచ్చినందుకు and even the people who are here for us. First of all, నేను థ్యాంక్ యూ చెప్పాల్సిన దయా గారికి. నేను దయా గారు సేమ్ డిఓపి స్వామి అన్న వేరే షూట్లో ఉండే, వేరే ఒక ప్రాజెక్ట్ షూట్ చేస్తుండే. సార్ మీతో ఒక 2 minutes మాట్లాడాలని పక్కకు పిలిచి ఒక లైన్ చెప్తా, మీకు ఎలా అనిపించిందో చెప్పండి అని స్టార్ట్ చేశారు. హీ టోల్డ్ అబౌట్ ద క్యారెక్టర్. సో నాకు అది వింటున్నప్పుడు ఐ వాజ్ రియలీ ఇన్ టు ద స్టోరీ. ఆ 1 line ఏం ఎక్స్ప్లెయిన్ చేశారో నేనన్నా చాలా బాగుంది, ఇట్ ఈస్ రియలీ బ్యూటిఫుల్, ఎప్పుడు ప్లాన్ చేస్తున్నారని. ఈ సైడ్ ఆల్రెడీ జరుగుతుంది సార్, మళ్ళీ ఇప్పుడు ఎందుకు చెప్తున్నారంటే దాంట్లో ఒక ప్లేస్ ఉంది, ఐ వాంట్ యూ టు డూ అని. అది లైక్ లెట్స్ గో డూ ఇట్. క్యారెక్టర్ చెప్తా అంటే నువ్వు మీరు చెప్పిన డైరెక్షన్ నాకు విజువల్లీ కనిపిస్తుంది అంటే ట్రస్ట్ మీ, ఐ విల్ డూ ఇట్ ఫ్రమ్ మై హార్ట్ అండ్ ఐ డిడ్.
అండ్ దయావరే థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ ఆపర్చునిటీ. అది నా దగ్గర నీకు తీసుకొచ్చినందుకు అండ్ దాన్ని యాక్సెప్ట్ చేసిన గురుమూర్తి గారికి అండ్ నిఖిలే కావాలి అని చెప్పిన ప్రవీణ్ సార్కి థ్యాంక్ యూ సో మచ్ సార్, బికాజ్ యూ గైజ్ ఆర్ బ్యూటిఫుల్, వెరీ లవ్లీ, అండ్ ద హోల్ టీమ్. Shikandi is not just a film which is a part of Mahabharat. It is a cinema for those who can take an inspiration that మీరేమి చేయలేరు అనే చోటు నుంచి మన చేతి నుంచి ఏదైనా చేయొచ్చు అనే ఒక విజువల్స్ కానీ లేదా ఒక లైఫ్ గోల్ కానీ లీడ్ చేయొచ్చు. బికాజ్ లుక్ ఎట్ ద డైరెక్టర్ మ్యాన్, ఆయన ఎన్నోసారి ఎక్కడో చోట ఎన్నోసారి ఆగిపోవాల్సిన మనిషి ఆయన. ఆగకుండా he kept inspiring the team, he kept inspiring us, and I will sure you will be inspiring the people also, sir. And Shikandi characters చేసిన యాక్చువల్లీ ముగ్గురు మాత్రమే వచ్చారు, ఇంకా నలుగురు యాక్చువల్లీ రాలేదు. ఐ మిస్ దెమ్. బట్ ఆ రోల్ యాక్సెప్ట్ చేసిన అండ్ దానికి న్యాయం చేసిన మీ అందరికీ హ్యాట్స్ ఆఫ్, చాలా బాగా చేశారు. అండ్ యంగ్స్టర్స్, నా తమ్ముడు and the heroine from Mangaluru. So you guys have done very good job. Hope you reach the height, and there are many things to go. Part 2 tarvata discuss cheddam, especially you. Sir, Pradyutam garu, thank you so much for the beautiful music. Oka feel on the goosebumps lantidi, and each and everyone, direction department, the good-hearted villain, Anand, thank you so much for being a part and having me a part of it. But Shikandi, the last ఒకే లైన్ లో నేను కానిచ్చాలంటే మై విలన్ దీపక్ శెట్టి సార్, హూ ఇస్ సో వెల్కమింగ్, అంటే మనం కొట్టుకుంటున్నా తిట్టుకుంటున్నా నవ్వుతూ చేసుకున్నాం. అండ్ ఇట్ వాజంట్ అ ఫిల్మ్ ఆర్ ఎ ప్రాజెక్ట్ ఆర్ ఎ వర్క్ ఫర్ అస్, ఇట్ వాజ్ జస్ట్ హ్యాపీ మెమోరీస్ విచ్ వీ హ్యాడ్. థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ టేకింగ్ ఎ గుడ్ కేర్ ఆఫ్ మీ, ద హోల్ టీమ్. నిజంగా చెప్పాలంటే ఈ సినిమా నాకు తెలిసి నేనైతే అండ్ మా టీము మనసుకి తృప్తి పడేలా వర్క్ చేసామండి, ఫర్ షూర్. ఇక్కడ కమర్షియల్స్ చూడలేదు, ఫైనాన్సెస్ చూడలేదు, మన డిమాండ్స్ అడగలేదు. లేట్ కానీ లేట్ నైట్స్ కావచ్చు, ఎర్లీ మార్నింగ్ దాకా కావచ్చు, వీ డిడ్ ఫ్రమ్ అవర్ హార్ట్, ద హోల్ టీమ్. కెమెరా ముందు ఉన్న వాళ్ళు అవ్వచ్చు, లేదా బ్యాక్గ్రౌండ్లో వర్క్ చేస్తున్న వాళ్ళు అవ్వచ్చు. వీ ఎంజాయ్ ద ఎవ్రీ డే, ఎవ్రీ మినిట్ ఆఫ్ ద షూట్. ఆ తృప్తిని మీకోసమే తయారు చేసింది. సో ఐ వుడ్ ఓన్లీ రిక్వెస్ట్, మీ లైఫ్లో ఒక చిన్న టైం తీసుకుని చూడండి, తృప్తిగా అనిపిస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ Shikandi team for having me at this. Thank you so much అందరికి. Have a great day. God bless you all.